హే గైస్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం ట్రేడ్ రివ్యూ అనేది చూసుకుందాం. ఈరోజు యాక్చువల్లీ ఫిన్నిఫ్టీలో అరౌండ్ 350 మూవ్ అనేది 350 మూవ్ జరిగింది. 350 పాయింట్స్ 2 o'clock అప్పుడు ఒక మూవ్ జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో క్లోజ్ టు 450 రేంజ్ వరకు మూవ్ అయితే జరిగింది. సో అది ప్రైజ్ యాక్షన్ ప్రకారం చూసుకుందాం. సో మోరోవర్ ఇంతవరకు మీలో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్లో 1382 మెంబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సో మీరు ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో అయితే లైక్ చేయండి. వీడియోకి మ్యాక్సిమం ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. సో అలానే మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో ఎంతవరకు మీరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వాలో సబ్స్క్రైబ్ అయిపోండి. ఇక్కడికి వచ్చే ముందు మీ ఎక్స్పెక్టేషన్ ఒకటే పెట్టుకోండి గైస్. ఇక్కడ ఇచ్చే కాల్స్ టిప్స్ మాత్రం తీసుకోవడానికి మాత్రం ట్రై చేయొద్దండి. ఇక్కడికి సంథింగ్ ఏదో నేర్చుకోవడానికి మాత్రమే రమ్మని చెప్తాను నేను. ఇక్కడికి వచ్చి సంథింగ్ ఏదో నేర్చుకోవడానికి మాత్రం రమ్మని ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రండి. సో ఇక్కడికి వచ్చి ఏదో కాల్స్ ఇస్తారు, ఏదో టిప్స్ ఇస్తారు, దానివల్ల మన లాస్ కానీ ఏదో ప్రాఫిట్స్ గెయిన్ చేద్దాం అనే కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోవద్దండి ప్లీజ్. ఓకే. సో యాక్చువల్లీ ఈరోజు నేను ఫిన్నిఫ్టీ గురించి ఆ ట్రేడ్ ఎలా ఇదైనా చూద్దాం. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి నేను ఈరోజు కంప్లీట్గా సెప్టెంబర్ 3rd మార్నింగ్ నుంచి నేను ఆల్మోస్ట్ కాల్ సైడ్ ఉండిపోయాను. ఎస్టర్డే మనం చూస్తే సో మార్కెట్ ఇలా ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్తో కిందకు వచ్చి అలా పైకి వెళ్ళి ఒక రిజెక్టెడ్ ఏరియాగా ఫామ్ చేసుకొని లాస్ట్ అరౌండ్ సేమ్ 2 o'clock అప్పుడు ఒక స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్తో మార్కెట్ అనేది పైకి రావడం జరిగింది. సేమ్ అదే ప్యాటర్న్ ఈరోజు కూడా మార్కెట్ అనేది చూపించింది బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ రెండిట్లో. సో మార్నింగ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఇవన్నీ రెడ్లో ట్రేడ్ అవుతున్నాయి, నెగిటివ్ ట్రేడ్ అవుతున్నాయి. సో మార్నింగ్ గ్యాప్ అప్ మంచిగా ఓపెన్ అయిన ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్ సో అలా స్లోగా కిందకు వచ్చేసి ఇక్కడ ఒక మంచి వాలటాలిటీ చూపించింది మార్కెట్ అరౌండ్ 9:57 ఆ టైంలో 3 minutes టైం ఫ్రేమ్లో ఇది. సో వాలటాలిటీ చూపించిన మార్కెట్ అలా పైకి వెళ్ళేసి మళ్ళీ కొంచెం కిందకు వచ్చి ఇలా సేమ్ ఆల్మోస్ట్ మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది మార్కెట్. సో అది నేను మన ఫ్రీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. మార్నింగ్ మనం ఒక 2 ఎంట్రీస్ తీసుకొని సమ్ ప్రాఫిట్స్తో మనం క్లోజ్ చేయడం జరిగింది 70 పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో. సో అలా మార్కెట్ యాక్చువల్లీ ఫిన్ నిఫ్టీలో 23,600 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా అది. సో 23,600 దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ రీచ్ అయిందో మార్కెట్ ఒక వాలటైల్ మూవ్ చూపించింది. ఈవెన్ అరౌండ్ 11:15 టైంలో వాలటైల్ మూవ్ చూపించి అలా స్లోగా అయ్యి అరౌండ్ ఇంకా చూడండి గైస్ 150 రేంజ్లో ఒక షార్ప్ సెల్లింగ్ ప్రెజర్తో ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే టచ్ చేసిందో అక్కడ నుంచి ఒక షార్ప్ సెల్లింగ్ ప్రెజర్ పైకి వచ్చి 23,600 టచ్ చేసింది. సో ఈ ద మూమెంట్ ఎప్పుడైతే ఫిన్ నిఫ్టీ 23,600 టచ్ చేసిందో అది 157 అరౌండ్ 2 o'clock అనుకోండి. సో 2 o'clock టచ్ చేసిన వెంబటే సో మార్కెట్లో ఒక బయింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అయింది. సో మనము ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లెవెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. మార్కెట్ ఎక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ప్రైస్ యాక్షన్లో ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్, సపోర్ట్స్ ట్రెండ్ లైన్స్, లెవెల్స్, క్యాండిల్స్టిక్స్ ఫార్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత సెల్లింగ్ ప్రెజర్తో మార్కెట్ కిందకు వచ్చింది. మార్కెట్ కిందకు వచ్చినా కానీ ప్రీవియస్ డే సపోర్ట్ ఎక్కడ తీసుకుంది అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకున్నది. సో సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ చూడండి ఇక్కడ స్లోగా ట్రై చేసి ఇలా స్లోగా మూమెంట్ ఇచ్చి సో మార్కెట్లో అనేది ఒక మంచి వెరీ వెరీ బిగ్ మూవ్ ఇది గైస్. సో దీనిలో కొంచెం చూపిస్తాను నేను. చూడండి ఇలాంటి మూవ్స్ మనం కానీ క్యాప్చర్ చేస్తే మన లాస్ ఎంత ఉన్నా కానీ ఈజీగా మనం తక్కువ క్యాపిటల్తోనే లాస్ని రికవర్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. చాలామంది ట్రేడింగ్లో లాస్ని రికవర్ చేసుకోలేమా అన్నట్టు ఉంటారు. ఇలాంటి మూవ్స్ మనం ప్రెడిక్ట్ చేసి అనలైజ్ చేసి మనం కానీ క్యాప్చర్ చేస్తే మన లాస్ అనేది ఈజీగా మనం రికవర్ చేసుకోవచ్చు. ఇక్కడ 350 పాయింట్స్ మూవ్ అనేది కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంది గైస్. అక్కడ ఎక్కడ ఇది అనేది ఇవ్వలేదు. సో నేను యాక్చువల్లీ మన ప్రీమియం గ్రూప్లో జస్ట్ అప్పుడు మార్కెట్ వచ్చేసి
23,600 రేంజ్లో మార్కెట్, ఈ 23,650 రేంజ్లో మార్కెట్ ఉన్నప్పుడు నేను 23,000 మన పేడ్ గ్రూప్లో నేను 23,500 జస్ట్ అబ్జర్వ్ చేయమన్నాను. అప్పుడు ఒక జస్ట్ అంటే నేను వాళ్ళకి తీసుకోమని చెప్పలేదు, జస్ట్ అబ్జర్వ్ చేయమని. అప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్తో కిందకు వచ్చి 23,600 దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకున్నది. సో మోర్ ఓవర్ లాస్ట్ మన వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే పేషెన్స్గా వెయిట్ చేస్తే మార్కెట్లో ఒక మంచి మూవ్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు గైస్. సో మార్నింగ్ నుంచి 2 o'clock వరకు ఓపికతో వెయిట్ చేస్తే మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న ట్రేడ్స్ 30 పాయింట్స్, 40 పాయింట్స్, 60 పాయింట్స్ అలా. సో ఇలా ఒక మంచి షార్ప్ సెల్లింగ్ ప్రెజర్తో మనం మూవ్ వచ్చిన తర్వాత ఈ పుట్ సైడ్ కూడా ఇక్కడ కూడా ఒక 100 పాయింట్స్ అనేది మూవ్ జరిగింది. ఆ తర్వాత ఓపికతో వెయిట్ చేస్తే 350 పాయింట్స్ స్ట్రాంగెస్ట్ మూవ్ అనేది వచ్చింది. సో దాన్ని నేను చెప్తానంటే పేషెన్స్గా వెయిట్ చేయాలి మనం ట్రేడింగ్ చేయాలంటే. అలానే ఈ 350 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలమంటే ఆబ్వియస్లీ అంత చేయలేము. లేదు ఇంక బ్లైండ్గా మ్యాడ్గా వెళ్ళేసి ఏదో రిస్క్ చేస్తున్నాను వేసేసి సో 0-0 టైప్లో మనం కానీ ట్రై చేస్తే డెఫినెట్లీ ఈ 350 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. సో దీంట్లో నేను ఒకటి మీకు చెప్పాలి, అదేంటంటే ఇక్కడ మీరు చూడండి గైస్. సో మార్కెట్ అప్పుడు 23,600 లెవెల్లో ఉంది. 23,600 కాల్ ఫిన్ నిఫ్టీ మనం జస్ట్ యాడ్ చేసుకుందాం. అలానే 23,800 ఫిన్ నిఫ్టీ కాల్ కూడా యాడ్ చేస్తాను. మీకు ఇక్కడ డిఫరెన్షియేషన్ చూపిస్తాను గైస్. 23,600 అప్పుడు మార్కెట్ ఎట్ ద మనీలో ఉన్నప్పుడు ఎట్ ద మనీ కాల్లో మీరు వెళ్తే గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 23,600 ఎట్ ద మనీ కాల్. సో అరౌండ్ 2 o'clock. సో హీరో జీరో గురించి మనం మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. హీరో జీరో ఆల్మోస్ట్ 145 నుంచి 2 o'clock 245 ఆ రేంజ్లో వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అరౌండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది. సో మార్కెట్ మీరు ప్రైస్ యాక్షన్ ప్రకారం చార్ట్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే, ఇక్కడ మార్కెట్లో మీరు చార్ట్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చి అలా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది గైస్. సో ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కంప్లీట్గా. సో డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది, ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ చాలాసార్లు మనకు వస్తుంది ట్రేడింగ్లో. మనం చాలాసార్లు అబ్జర్వ్ చేయొచ్చు ప్యాటర్న్ అనేది. చూడండి ఇక్కడ. సో మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసినా కానీ చూడండి, మార్నింగ్ నుంచి మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ ఒక వేలోనే రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఇలా మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తూ అలా కిందకు వచ్చి ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ 23,600 ఎప్పుడైతే టచ్ చేసిందో అక్కడ బయింగ్ ప్రెజర్ తీసుకొని బీభత్సంగా పైకి వచ్చిందని చెప్పగలను. ఇక్కడ సెల్లింగ్ ప్రైజెస్, షాప్ సెల్లింగ్ ప్రైజెస్తో 23,600 ఇక్కడ కిందకు వచ్చేసి అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మీ క్యాండిల్స్ స్టిక్స్ ప్యాటర్న్లో చూసుకుంటే గైస్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో తీసుకుపోతాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి మనం ఎంట్రీ అవ్వడానికి. ఇక్కడ ఆల్రెడీ మీకు చార్ట్ ప్యాటర్న్ డబుల్ బాటమ్ అనేది ఫామ్ అయింది, అదొకటి. తర్వాత మీరు అనుకున్నట్టు చూడండి, ఇక్కడ మన క్యాండిల్స్ కూడా మనకి ఇక్కడ హ్యామర్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో అలానే మనకు కింద వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ కూడా చాలా ఇదిగా ఉంది. సో వాల్యూమ్స్ బట్టి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు గైస్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి మీకు చూద్దాం, అది ఎట్ ద మనీ. సో అవుట్ ఆఫ్ ద మనీ హీరో ట్రేడ్స్ ఆర్ జీరో ట్రేడ్స్ అని మనం ట్రై చేస్తాం కదా, హీరో జీరో ట్రేడ్స్. అవుట్ ఆఫ్ ద మనీ 23,600లో మార్కెట్ ఉంది. సో 23,800 అనేది డీప్ అవుట్ ఆఫ్ ద మనీ. సో డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి మనం వెళ్తే సో మామూలుగా లాస్ రికవర్ చేశాను, హ్యూజ్ లాస్ ఉన్నా కానీ నేను ట్రేడింగ్లో రికవర్ చేయగలను ఎలా అంటారంటే ఇక్కడ చూడండి. సో నేను చాలాసార్లు మీకు చెప్పాను, మార్కెట్ ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్స్, మల్టిపుల్ ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఫామ్ చేస్తుందో దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఈ ప్రైస్ కంటే ఫర్దర్గా కిందకి రావడానికి రెడీగా లేదు. సో ఎప్పుడైతే మార్కెట్ 23,600 టచ్ చేసిందో అప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే 23,800 కాల్ డీప్ అవుట్ ఆఫ్ దాని మెయిన్లో చూడండి, ఇన్వర్టెడ్ హ్యామర్స్, మల్టిపుల్ ఇన్వర్టెడ్ హ్యామర్స్ ఫామ్ చేస్తుంది. సో ఈ క్యాండిల్ అరౌండ్ 224 టైంలో దీని క్యాండిల్ లో వచ్చేసి 2.
సో 2. సో మనం ఇక్కడ రిస్క్ చేస్తే గైస్ ఇక్కడ మీరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ తీసుకుంటే, సో ఇక్కడ మీరు ఒక 1000 క్వాంటిటీ 2 రూపీస్‌లో ట్రేడ్ అవుతుంది. 23,800. సో 1000 క్వాంటిటీ ఇంటూ 2 అంటే 2000. సో 2000 మీరు రిస్క్ చేస్తే చూడండి గైస్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయిందో బై ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజ్ అయ్యే టయానికి. సో అది మీరు చూసుకుంటే ఇక్కడ 2 రూపీస్‌లో ఉన్న ఈ స్ట్రైక్ ప్రైస్ జస్ట్ 2 రూపీసే తీసుకోండి. 2 రూపీస్. 2 రూపీస్‌లో ఉన్న స్ట్రైక్ ప్రైస్ సో అరౌండ్ 137కి వెళ్ళింది. సో 137 మనం క్యాప్చర్ చేయకపోయినా బై ఎండ్ ఆఫ్ ద డే ఇది 122లో క్లోజ్ అయింది. సో మనం హెవీ లాట్స్ వేసి మన లాస్ని రికవర్ చేసుకున్న టైంలో మీరు ఆ వాలటాలిటీ టైంలో ఎగ్జిట్ అవ్వలేకపోయినా బై ఎండ్ ఆఫ్ ద డే అదే మనకి మార్కెట్ క్లోజ్ అయింది 122. సో 2లో ఎంటర్ అయిన వాళ్ళకి 120 పాయింట్స్ అనేది వచ్చాయి. సో 2000 రూపీస్ మనం రిస్క్ చేస్తే 1,20,000 రూపీస్ సో మనకి ఇక్కడ వస్తుంది గైస్. అలానే మనం ఒక 10,000 సో ఒక 10,000 మనం ఒక 10,000 క్వాంటిటీ అంటే 20,000 రూపీస్ 10,000 టు 20,000 రూపీస్. సో మనం ఒక 10,000 క్వాంటిటీ రిస్క్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే చూపిస్తాను. సో 10,000 మనం రిస్క్ చేస్తున్నాం. 10,000 క్వాంటిటీ యాడ్ చేసాం ఇంటూ 2 రూపీస్ అంటే 20,000 మనం రిస్క్ చేస్తున్నాం. సో 20,000 రిస్క్ చేస్తే సో మనకి ఎంత అమౌంట్ అని వస్తుంది చూడండి. 10,000 ఇంటూ 120. సో మనకి ఇక్కడ అరౌండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి గైస్ మనకు 12 lakhs అనేది మనకి ఇక్కడ రావచ్చు. సో ఈ విధంగా ఇలాంటి మూమెంట్ని మనం క్యాప్చర్ చేస్తే మన లాస్ అనేది ఈజీగా రికవర్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ ఇది ఒక భారీ మూమెంట్. నేనైతే జస్ట్ 23,550 కాల్ 86లో ఎంటర్ అయ్యాను. ఒక 5-6 పాయింట్స్లో ఎగ్జిట్ అయిపోయాను. సో నేను యాక్చువల్లీ ఇక్కడ ఈ రేంజ్లో మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేసి కిందకు వస్తుంది అని చెప్పేసి అమ్మటే ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. తర్వాత నేను నా సిస్టమ్ ముందు కూర్చొని లాంగ్ సిట్టింగ్ అనేది నేను చేయలేకపోతున్నాను సిస్టమ్ ముందు. సో దానివల్ల నేను ఏం అప్డేట్ చేయలేదు. సో అది ఈరోజు ట్రేడ్ రివ్యూ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ మై ప్రాఫిట్ ఫ్రీ ఛానల్లో వచ్చేసి 588 మెంబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సో ఆల్మోస్ట్ 620 మెంబర్స్ నుంచి డిక్రీజ్ అవుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటంటే ఇచ్చే కాల్స్ టిప్స్ తీసుకొని ఏదో ట్రేడ్ చేద్దామని అన్నట్టుంది. బట్ అదైతే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దని. మీరు ఏదైనా సంథింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ట్రేడింగ్ అనేది ఒక రోజులో పోయేది కాదు. ట్రేడింగ్ అనేది రిస్కీ వన్, అది గుర్తుపెట్టుకోండి. సో ట్రేడింగ్ ఒక రోజులో మనం ప్రాఫిట్ తీయాలనే కాన్సెప్ట్ మన మైండ్లో ఉండకూడదు. ఇలాంటి మూవ్స్ అనేది మార్కెట్లో వస్తూ ఉంటాయి. ఈరోజు మన మూవ్ మిస్ అయింది, రేపు కూడా ఇదే మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తామని యూజ్గా మనం డబ్బు చేయడం కూడా కరెక్ట్ కాదు. మూవ్స్ అనేది వస్తుంటాయి. ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసినప్పుడు మూవ్స్ మనకు డెఫినెట్లీ ఏదో ఒక రోజు వస్తాయి. సో అందరిలాగే మనం కూడా మన లాస్ రికవర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.